ఆల్రైట్, తమిళనాడు ప్రభుత్వ విశ్వాస పరీక్షకు కాసేపట్లో తెరలేవబోతోంది. గంట గంటకు మారుతున్న పరిణామాలతో రాజకీయం రక్తిగడుతోంది. ఉదయం 11 గంటలకు పళనిస్వామి ప్రభుత్వానికి బల పరీక్ష. టైం దగ్గర పడుతున్న కొద్దీ ఉత్కంఠ పెరుగుతోంది. చివరి నిమిషంలో కోయంబత్తూరు నార్త్ ఎమ్మెల్యే శశికళ వర్గానికి షాక్ ఇచ్చారు. తాను ఓటింగ్ ని బాయ్కాట్ చేస్తున్నట్లుగా ప్రకటించారు అరుణ్ కుమార్. ఆయన ఇప్పటికే చెన్నై వదిలి వెళ్లిపోయారు. అన్నాడీఎంకే పార్టీ పదవులకు కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు అరుణ్. దీంతో పళనిస్వామి వర్గంలోని ఎమ్మెల్యేల సంఖ్య 122కు తగ్గింది. తాజా పరిణామాలతో బలాబలాలతో పాటు మ్యాజిక్ ఫిగర్ కూడా మారబోతోంది. అనారోగ్య కారణంతో విశ్వాస పరీక్షకు తాను హాజరు కావడం లేదని ప్రకటించారు డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి. దీంతో ఆ పార్టీ బలం 88కి తగ్గింది. అరుణ్ కుమార్, కరుణానిధి ప్రకటనలతో మ్యాజిక్ ఫిగర్ తగ్గుతుంది. రిసార్ట్ నుంచి ఎమ్మెల్యేల తరలింపులో కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు పళనిస్వామి. 35 కార్లలో వాళ్ళని చెన్నై నుంచి తీసుకురాగా ఒక్కో కారులో 5 చొప్పున ఎక్కించి వాళ్లతో పాటు మంత్రిని కూర్చోబెట్టారు. వాళ్ళకి ఇన్ఛార్జ్ అన్నట్లుగా. అంటే 5 బాధ్యత లోపలున్న ఆ మంత్రిదే. వాళ్ళు బయట ఎవరికీ ఫోన్లు చేయకుండా, వాళ్లలో వాళ్ళు బలపరీక్ష గురించి మాట్లాడుకోకుండా ఎక్స్ట్రా కేర్ తీసుకున్నారు. తమిళనాడు రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. మరికొద్ది సేపట్లో రిసార్ట్ నుంచి బయలుదేరిన ఎమ్మెల్యేలు క్షేమంగా అసెంబ్లీకి చేరుకోబోతున్నారు. అసెంబ్లీ దగ్గర తాజా పరిస్థితిని మా ప్రతినిధి రాఘవేంద్ర లైవ్ లో రిపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. రాఘవేంద్ర, అసెంబ్లీ దగ్గర పరిస్థితి ఎట్లా ఉంది? ఇప్పటికే పన్నీర్ సెల్వం వర్గం చేరుకున్నట్లుగా తెలుస్తోంది. ఎక్కడి వరకు వచ్చారు పళనిస్వామి వర్గం ఎమ్మెల్యేలు? ఇంకొంతమంది ఇటు సైడ్ వచ్చే అవకాశం కనపడుతుంది. ఎట్లా ఉంది పరిస్థితి ఇప్పుడు చూస్తున్నట్లయితే? చక్రి, అసెంబ్లీలో బల నిరూపణకు సమయం దగ్గర పడుతుంది. ఉదయం 11 గంటలకు తమిళనాడు అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కాబోతుంది. సమావేశంలో సీఎం పళనిస్వామి బల నిరూపణకు సంబంధించిన ప్రతిపాదనను ప్రవేశపెట్టబోతున్నారు. మరోవైపు రిసార్ట్ నుంచి బయలుదేరిన ఎమ్మెల్యేలు మరి కాసేపట్లో అసెంబ్లీకి చేరుకోబోతున్నారు. ఇప్పటికే పన్నీర్ సెల్వంకు సంబంధించిన వర్గీయులంతా కూడా అసెంబ్లీ చేరుకున్నారు. డీఎంకేకి సంబంధించిన ఎమ్మెల్యేలు స్టాలిన్ నేతృత్వంలో వారంతా కూడా పాదయాత్ర చేసుకుంటూ అసెంబ్లీ చేరుకుంటున్నారు. వారంతా అన్నాడీఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో ఓటు చేస్తామని కూడా వారంతా నినాదాలు చేస్తూ అసెంబ్లీ చేరుకుంటున్నారు. అసెంబ్లీలో బల నిరూపణ నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వందల సంఖ్యలో పోలీసులు అసెంబ్లీ చుట్టుపక్కల బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు అసెంబ్లీలో కూడా 200 పైగా మార్షల్స్ ను సిద్ధంగా ఉంచినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అంతా సాఫీగా జరిగేందుకు అవసరమైన చర్యలను అసెంబ్లీ స్పీకర్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇప్పటివరకు అయితే పన్నీర్ సెల్వం వర్గానికి సంబంధించి ఇప్పటివరకు కొత్తగా మద్దతు ప్రకటించిన వారు ఎవరు లేరు. అయితే పళనిస్వామి వర్గానికి సంబంధించి ఇప్పటివరకు 124 మంది ఎమ్మెల్యేలు అనుకుంటే వారిలో 2 ఎమ్మెల్యేలు దూరంగా ఉంటామని కూడా ప్రకటించారు. ఒకరు పన్నీర్ సెల్వంకు మద్దతు ఇస్తామన్నారు, మరొకరు ఓటింగ్కు దూరంగా ఉంటామని ప్రకటించిన పరిస్థితి. దీంతో వారి సంఖ్య 122కి చేరింది. దీంతో మ్యాజిక్ ఫిగర్ కూడా మారే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కొద్దిసేపటి క్రితం నిర్ణయం తీసుకుంది. వారు కూడా డీఎంకే బాటలో పళనిస్వామికి వ్యతిరేకంగా బల నిరూపణ సందర్భంగా ఓటు వేయాలని కూడా నిర్ణయించుకున్నారు. అయితే అసెంబ్లీలో మొత్తం అసెంబ్లీ ప్రారంభమైనప్పుడు ఎంతమంది బల నిరూపణ సందర్భంగా ఓటింగ్ లో పాల్గొంటారు, ఎవరు దూరంగా ఉంటారని కూడా మనం చివరి నిమిషం వరకు మనం చెప్పలేని పరిస్థితులు ఉన్నాయి. రిసార్ట్ నుంచి వస్తున్న ఎమ్మెల్యేలు అందరూ కూడా చివరి వరకు బల నిరూపణ సందర్భంగా ఓటింగ్ సందర్భంగా వారంతా కూడా పళనిస్వామికి మద్దతు ఇస్తారా, అక్కడ ఫ్లోర్ లో ఏమైనా నిర్ణయాల్లో మార్పులు ఉంటాయా, పన్నీర్ సెల్వం వైపు మొగ్గు చూపుతారని కూడా చూడాల్సి ఉంటుంది. అయితే చాలా తక్కువ మార్జిన్ మాత్రమే ఉంది. పళనిస్వామికి ఎమ్మెల్యేల మద్దతు చాలా తక్కువ ఉంది, మ్యాజిక్ ఫిగర్ కంటే చాలా తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ఎటువంటి పరిణామాలైనా చోటు చేసుకునే అవకాశం కూడా ఉంది. అయితే ఇప్పటి వరకు పన్నీర్ సెల్వం మాత్రం ఎమ్మెల్యేలు కొంతమంది ఎమ్మెల్యేలు తమ వైపు వస్తారన్న ధీమాను వారు వ్యక్తం చేస్తున్నారు. అంతరాత్మ ప్రబోధం ఆధారంగా ఓటు వేయాలని కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ వేదికగా ఎటువంటి పరిణామాలు చేసుకుంటారన్నది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొత్తం మీద ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పళనిస్వామి మాత్రం ఖచ్చితంగా బల నిరూపణలో మేము విజయవంతం అవుతాం, ప్రభుత్వాన్ని కొనసాగిస్తామని చెప్తున్నారు. అదే సమయంలో పళనిస్వామి వర్గం మాత్రం వారు విశ్వాస పరీక్షలో బల నిరూపణలో నెగ్గే అవకాశం లేదన్న కూడా వారంతా వ్యక్తం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. చక్రి, రాఘవేంద్ర, పన్నీర్ సెల్వం వర్గం ఎట్లాంటి వ్యూహాల్లో ఉన్నారు? ఇప్పుడు కొద్దిసేపట్లో ఇన్ని రోజులు రిసార్ట్ లో దాచిపెట్టినటువంటి ఎమ్మెల్యేలను భద్రంగా ఇప్పుడు ఈ రోజు ఇక్కడికి తీసుకొస్తున్నారు అసెంబ్లీకి. వారితో మాట్లాడే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? అట్లా మాట్లాడకుండా పళనిస్వామి వర్గం ఏమైనా ఏర్పాట్లు చేసుకుందా? పన్నీర్ వర్గం ఎట్లాంటి వ్యూహాల్లో ఉంది? వారందరూ ఇప్పుడు కనబడితే వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో ఏమైనా బుజ్జగించే ప్రయత్నంగానే ఎట్లా ఏమైనా జరిగే వ్యూహాలు ఏమైనా కనబడుతున్నాయి పన్నీర్ వర్గం నుంచి?
ఆ శశికళ వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలను ముందు నుంచి కూడా రిసార్ట్లో ఉంచారు. అయితే పన్నీర్ సెల్వం వర్గం వారు రిసార్ట్ దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యేలను కలిసే ప్రయత్నం చేశారు. అయితే అక్కడ కనుక ఎమ్మెల్యేలు పన్నీర్ సెల్వం వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కనుక వెళ్తే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని పోలీసులు వారందరూ కూడా అక్కడ దాకా వెళ్ళనీయలేదు. ఇప్పుడు కూడా అక్కడ నుంచి రిసార్ట్ నుంచి ఎమ్మెల్యేలు ఒక్కొక్క మంత్రికి 5 మంది ఎమ్మెల్యేలను అటాచ్ చేసి వారంతా కూడా అసెంబ్లీకి వెహికల్స్ లో పంపిస్తున్న పరిస్థితి. మరి అసలు వారు ఇక్కడ చేరుకునే అవకాశం ఉంది. దాదాపుగా పన్నీర్ సెల్వం సంబంధించిన వారు ఎవరు కూడా వారిని ఎవరిని కూడా ఈ ఎమ్మెల్యేలతో శశికళ వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలతో మాట్లాడించే అవకాశం దాదాపుగా ఉండే అవకాశాలు లేవని చెప్పాలి. అయితే ఎప్పటికప్పుడు వారు ప్రయత్నం చేస్తున్నారు, ప్రకటిస్తున్నారు. ఖచ్చితంగా తమ వైపు 10 మంది దాకా ఎమ్మెల్యేలు వస్తారు, తమ అనుకూలంగా వర్గంలో వచ్చి చేరుతారు, ఖచ్చితంగా వారికి వ్యతిరేకంగా ఓటు వేస్తారన్న ధీమాన్ని ఎప్పటికప్పుడు వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ అసెంబ్లీలో వారితో మాట్లాడించే అవకాశం చాలా తక్కువ ఉంటుంది, మాట్లాడే అవకాశాలు ఉండని పరిస్థితి కూడా ఉంది. ఖచ్చితంగా శశికళ వర్గం ఎమ్మెల్యేలంతా కూడా నేరుగా మంత్రులు వారందరినీ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి తీసుకెళ్లే అవకాశం ఉంది. పన్నీర్ సెల్వం వర్గం ఎమ్మెల్యేలతో కానీ పన్నీర్ సెల్వంతో కానీ మాట్లాడించే అవకాశాలు దాదాపుగా ఉండకపోవచ్చు అనేది ఇక్కడ అంటున్న సమాచారం. చక్రి, స్టాలిన్ వర్గం ఏమంటోంది? నిన్న ఆల్రెడీ ప్రకటించారు, ఇప్పుడు స్టాలిన్ వర్గం అసెంబ్లీకి చేరుకున్నట్లుగా తెలుస్తోంది. వాళ్ళు ఏమంటున్నారు? ఇప్పటికే వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. నిన్న సాయంత్రం డిఎంకే శాసనసభ పక్ష సమావేశం జరిగింది. ఆ సమావేశంలో చర్చించారు. ముందుగా ఓటింగ్ కు దూరంగా ఉండాలి అన్న ఆలోచన చేశారు. అయితే చివరి నిమిషంలో ఓటింగ్ లో పాల్గొనాలన్న నిర్ణయం తీసుకున్నారు. ఖచ్చితంగా అన్నా డిఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా వ్యతిరేక పాలన సాగుతుంది. ఆ ప్రభుత్వం హయాంలో ప్రజలెవరు కూడా సంతోషంగా లేరన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తూ ఖచ్చితంగా ఇవాళ జరిగే బలనీపంలో పాల్గొనబోతున్నాం, పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటు వేస్తామని కూడా ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్ కూడా తమతో కలిసి వస్తుందన్న ధీమాన్ని నిన్న స్టాలిన్ వ్యక్తం చేస్తారు. అదే లైన్ లో కొద్దిసేపటి క్రితం కాంగ్రెస్ పార్టీ కూడా ప్రకటించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా కూడా పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటు వేయబోతున్నారు. చక్రి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాఘవేంద్ర. మరిన్ని అప్డేట్స్ కూడా మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం. మరికొద్ది సేపట్లో ఎవరైతే రిసార్ట్ లో బస చేస్తూ ఉన్నారు ఎన్ని రోజులు భద్రంగా, వారంతా కూడా అసెంబ్లీకి చేరుకోబోతున్నారు. పళనిస్వామి మంత్రివర్గం నేపథ్యంలో ఒక్కొక్క 5 ఎమ్మెల్యేలకు ఒక్కొక్క మంత్రిని అటాచ్ చేసి భద్రంగా వారిని అసెంబ్లీకి తీసుకొస్తున్నారు. అలాగే అసెంబ్లీకి వచ్చిన తర్వాత కూడా పళనిస్వామి వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలను పన్నీర్ వర్గానికి సంబంధించిన వారితో కలవకుండా కూడా ఏర్పాట్లు జరిగాయి. ఎక్కడ వీరితో వాళ్ళు కలిస్తే మళ్ళీ ఇటు నుంచి అటు జంప్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి చివరి వరకు ఎలాంటి తప్పు జరగకుండా, ఎలాంటి పొరపాటు జరగకుండా, ఇటు నుంచి అటు జంప్ కాకుండా పళనిస్వామి పూర్తి స్థాయి జాగ్రత్తలు తీసుకున్నట్లుగా కనపడుతోంది. పన్నీర్ వర్గం మాత్రం రహస్య ఓటింగ్ ను డిమాండ్ చేస్తోంది. వేచి చూడాలి. మరికొన్ని నిమిషాల పాటు వెయిట్ చేస్తే 11 గంటలకు అసెంబ్లీ